హాయ్ అండి, అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ బ్యాక్ టు లేటెస్ట్ అప్డేట్స్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఫిబ్రవరి నెల పెన్షన్‌లకి సంబంధించి ఏపీ ప్రభుత్వం మరొక భారీ శుభవార్త అయితే తీసుకురావడం జరిగింది. మరి ఈ ఫిబ్రవరి నెల పెన్షన్‌లకి సంబంధించి ఊహించని 2 శుభవార్తలు అయితే చెప్పబోతోంది ఏపీ ప్రభుత్వం. అయితే మరి ఫిబ్రవరి నెలలో పెన్షన్ పంపిణీలో భాగంగా ఒకరోజు ముందుగానే పెన్షన్ పంపిణీ అనేది జరగబోతోందనమాట. మరి ప్రభుత్వం అయితే ప్రకటించడం జరిగిందండి. ఒకటో తారీఖు కాకుండానే ముందుగా మనకి ఈ నెల 31వ తేదీన పెన్షన్ పంపిణీ ఉంటుందని చెప్పేసి ప్రభుత్వం అయితే ఒక అప్డేట్ విడుదల చేయడం అయితే జరిగిందనమాట. ఈ నెల 31వ తారీఖు ఎందుకు పెన్షన్ పంపిణీ ఉండదనేది క్లియర్‌గా తెలుసుకుందాము. దాంతో పాటుగా ఈ నెలకు సంబంధించి కొత్త పెన్షన్‌లు కూడా విడుదల కాబోతున్నాయి. మరి ఈ యొక్క నెలలో ఎవరికి కొత్త పెన్షన్స్ విడుదల చేస్తారు, అదేవిధంగా అర్హుల లిస్టులో పింఛన్ల జాబితాలో పేరు అనేది ఏ విధంగా చెక్ చేసుకోవాలనే వివరాలన్నీ కూడా ఈరోజు వీడియోలో క్లారిటీగా తెలుసుకుందాము. మరి రాష్ట్ర వ్యాప్తంగా పెన్షన్‌లకి సంబంధించి ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి ఆ ఊహించని భారీ శుభవార్త ఏంటి, మరి ఊహించని అప్డేట్స్ ఏంటి అనేవి ఈరోజు వీడియోలో డీటెయిల్‌గా తెలుసుకుందామండి. వివరాలన్నీ కూడా తెలుసుకుందాం. మరి రాష్ట్ర వ్యాప్తంగా ఈ యొక్క కొత్త పెన్షన్స్‌కి సంబంధించి ప్రభుత్వం ముఖ్యంగా 50 ఏళ్ల పెన్షన్స్‌కి మిగిలినటువంటి పెన్షన్స్ అన్నిటికీ కూడా ప్రభుత్వం అవకాశం కల్పించబోతోందండి. దానికి సంబంధించి వివరాలను కూడా మనం ఇక్కడ క్లారిటీగా తెలుసుకుందాము. చాలా చాలా ఇంపార్టెంట్ వీడియో అనమాట. ఎవరైతే పెన్షన్స్ కోసం ఎదురు చూస్తూ ఉన్నారో రాష్ట్ర వ్యాప్తంగా వారందరికీ ఒక గుడ్ న్యూస్ అనేది చెప్పుకోవచ్చు. ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా పెన్షన్స్ కోసం ఎదురు చూస్తున్నటువంటి వారి సంఖ్య భారీగా పెరిగింది. దాంతోపాటుగా ఫిబ్రవరి నెలలో పెన్షన్లు మరి ముందుగానే అందజేస్తాము అని చెప్పేసి ఒక సమాచారం కూడా రావడం అయితే జరిగిందనమాట. మరి చాలామంది అర్హత ఉండి కూడా పెన్షన్ అనేది రాక చాలా ఇబ్బందులు పడుతూ ఉన్నారండి. దీనికి సంబంధించి పూర్తి సమాచారం డీటెయిల్గా తెలుసుకుందాము. దయచేసి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఫస్ట్ నుంచి ఎండ్ వరకు చూడండి. అదేవిధంగా ఎవరైనా మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తూ ఉంటే తప్పకుండా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ని ఆన్లో ఉంచుకోండి. వీడియోకి ఒక చిన్న లైక్ చేయండి. అదేవిధంగా ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ఎప్పుడైతే మీరు లైక్ చేసి చూస్తారో అప్పుడే మీరు సమాచారాన్ని పూర్తిగా తెలుసుకోవడానికి అవకాశం అయితే ఉంటుందన్నమాట. ఇక పక్కనే ఉన్న బెల్ ఐకాన్ మీద క్లిక్ చేసుకుని ఆల్ అనే ఆప్షన్ని మీరు ఆన్లో ఉంచుకుంటే నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది. మన ఛానల్లో కేంద్ర ప్రభుత్వం నుంచి అలాగే రాష్ట్ర ప్రభుత్వం నుంచి వచ్చే ప్రభుత్వ పథకాల యొక్క సమాచారం, ప్రతి పథకానికి సంబంధించిన అప్డేట్ అనేది ఎప్పటికప్పుడు మీరు మీ ఫోన్ ద్వారానే ఉచితంగా తెలుసుకోవచ్చు అనమాట. కాబట్టి తప్పకుండా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని చూడండి. మరి ఇక లేట్ చేయకుండా వివరాల్లోకి వెళ్ళిపోదామండి. ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పెన్షన్దారులందరూ కూడా మరి ప్రతి నెల కూడా చక్కగా పెన్షన్ అనేది తీసుకుంటూ ఉన్నారండి. అలాగే మరి కొత్త పెన్షన్స్కి సంబంధించి అప్డేట్స్ అనేవి ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతాయా, కొత్త పెన్షన్స్ని ఎప్పుడు అప్లై చేసుకోవాలని చెప్పేసి రాష్ట్ర వ్యాప్తంగా కొన్ని లక్షల మంది అయితే ఎదురు చూస్తూ ఉన్నారు ఈ యొక్క కొత్త పెన్షన్స్కి సంబంధించి. గత ప్రభుత్వం నుంచి కూడా కొత్త పెన్షన్స్ ఊసే ఎక్కడా లేదనమాట. కూటమి ప్రభుత్వం మేము అధికారంలోకి వస్తే కనుక మరి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే పెన్షన్స్ కోసం ఎదురు చూస్తూ ఉన్నారో వారందరికీ కూడా కొత్త పెన్షన్స్ అమలు చేస్తాము అని చెప్పేసి చెప్పడం అయితే జరిగింది. దీంతో పాటుగా మరి 50 ఏళ్ళకి పెన్షన్ పంపిణీ చేస్తాము అని చెప్పేసి చెప్పడం కూడా జరిగిందనమాట. మరి దీనికి సంబంధించి మరి మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఒక అప్డేట్ అయితే తీసుకురావడం అయితే జరిగింది. ఇక దీంతో పాటుగా మరి మనకి ఫిబ్రవరి నెలలో పంపిణీ చేయబోయే పెన్షన్ని మరి ముందుగానే మనకి జనవరి 31వ తేదీన పెన్షన్ పంపిణీ చేయాలని చెప్పేసి నిర్ణయం తీసుకున్నారు. అదేవిధంగా ఫిబ్రవరి నెల పెన్షన్ కూడా జనవరి 31వ తారీఖునే పెన్షన్ని పంపిణీ చేసేందుకు అన్ని రకాల ఏర్పాట్లు చేస్తుంది కూటమి ప్రభుత్వం. మనకు ఈ జనవరి 31వ తారీఖు ఎందుకు పెన్షన్ పంపిణీ కావట్లేదని చూస్తే కనుక పెన్షన్ 1వ తారీఖు ఆదివారం అనేది వచ్చిందండి. అందుకనే గతంలో మాదిరిగానే ప్రభుత్వం ఇప్పుడు కూడా ఆదివారం సెలవు దినం కాబట్టి ఒక రోజు ముందుగానే అంటే మనకి శనివారం జనవరి 31వ తారీఖున ఈ యొక్క పెన్షన్ పంపిణీ కార్యక్రమం అనేది ఉంటుందన్నమాట. కాబట్టి అందరూ కూడా ఇంటి వద్దనే ఉండి ఉదయాన్నే మరి సచివాలయ ఉద్యోగస్తులు ఇంటింటికి వచ్చి ఇస్తారు కాబట్టి తప్పకుండా మీ పెన్షన్స్ మీరు తీసుకోండి. అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం ఏం చెప్తుందంటే పెన్షన్లు పంపిణీ మనకి ఈ విధంగా పంపిణీ చేస్తున్నాం కాబట్టి డిసెంబర్ నెల, జనవరి నెల పెన్షన్ చూసుకున్నట్లయితే కనుక ముఖ్యంగా జనవరి నెల పెన్షన్ కూడా ఎవరైతే తీసుకోకుండా ఉన్నారో మరి డిసెంబర్ కానివ్వండి, అదేవిధంగా జనవరి కానివ్వండి 2 నెలలకి పెన్షన్కి సంబంధించి మరి ఒకసారి మీకు తీసుకునే అవకాశం కూడా అయితే ఉంటుందన్నమాట. ఇక ఫిబ్రవరి 1వ తారీఖున ఆదివారం వచ్చింది కాబట్టి ఈ నెల 31వ తారీఖునే మనకు పెన్షన్ పంపిణీ అయితే చేయబోతుంది. కరెక్ట్గా వారం రోజులు మాత్రమే సమయం ఉంది కాబట్టి మీరు ఎక్కడ ఉన్నా కానీ ఈ ఫిబ్రవరి నెల పెన్షన్ తీసుకోవడానికి మీరు ఇంటి వద్దనే ఉంటే కనుక మీకు ఎలాంటి ఇబ్బంది లేకుండా మీ పెన్షన్ మీరు అనేది తీసుకునే అవకాశం చక్కగా తీసుకోవచ్చండి. ఇక కొత్త పెన్షన్స్కి అవకాశం ఎప్పటి నుంచి కల్పిస్తారు అని చెప్పేసి రాష్ట్ర వ్యాప్తంగా చాలామంది అడుగుతూనే ఉన్నారు. మరి కూటమి ప్రభుత్వం పెన్షన్స్ని అయితే భారీగా పెంచడం జరిగింది కానీ కొత్త పెన్షన్స్కి అయితే అవకాశం కల్పించలేదు. మరి చాలామంది వృద్ధులు, అదేవిధంగా వితంతువులు కానివ్వండి, ఒంటరి మహిళలు కానివ్వండి, ఇంకా
వివిధ రకాల కేటగిరీస్కి సంబంధించిన వాళ్ళు పెన్షన్స్కి అన్ని రకాల అర్హతలు ఉండి కూడా మరి కొత్త పెన్షన్స్కి అవకాశం ఎప్పుడెప్పుడు ఇస్తారా అని చెప్పేసి ఎదురు చూస్తున్నారు. అయితే మరి మనకి ఈ మేరకు కూటమి ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకోబోతోందండి. మనకి రానున్న రోజుల్లో మంత్రివర్గ సమావేశం కూడా జరగబోతోందనమాట ఫిబ్రవరి నెలలో. మరి అప్పుడు ఈ యొక్క మంత్రివర్గ సమావేశంలో పెన్షన్స్కి సంబంధించి పలు కీలక నిర్ణయాలు తీసుకోబోతున్నారనమాట. కొత్త పెన్షన్స్కి అవకాశం కల్పించాలని చెప్పేసి ఆ నిర్ణయం తీసుకోవడం జరుగుతుంది. అదేవిధంగా ఇప్పుడు స్పౌజ్ పెన్షన్స్ ఆప్షన్ కింద మరి వితంతు మహిళలకి ఒక్కరికి మాత్రమే పెన్షన్ అనేది మంజూరు చేస్తున్నారు. ఈ విధంగా స్పౌజ్ పెన్షన్ ఆప్షన్ ద్వారా దాదాపు 1,00,000కు పైగా మహిళలు ఈ యొక్క స్పౌజ్ పెన్షన్ ఆప్షన్ ద్వారా మరి ఈ యొక్క పెన్షన్ అనేది తీసుకుంటూ ఉన్నారన్నమాట. కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఇంకా ఎవరైనా కనుక భర్త చనిపోయిన మహిళలు ఎవరైనా ఉంటే కనుక, అంటే భర్తకు పెన్షన్ వస్తూ ఉండి భర్త చనిపోతే కనుక అలాంటి వారు ఎవరైనా ఉంటే వెంటనే మీరు స్పౌజ్ పెన్షన్ ఆప్షన్కి మీరు అప్లై చేసుకుంటే మీకు తర్వాత నెల నుంచి పెన్షన్ అనేది పంపిణీ అనేది జరుగుతుందన్నమాట. కాబట్టి ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా మరి ఈ విధంగా ఎవరైనా ఉంటే కనుక వెంటనే మీ పెన్షన్స్ మీరు తీసుకునే ప్రయత్నం అయితే చేయండి. ఇక దీంతో పాటుగా మరి కొత్త పెన్షన్స్ అలాగే 50 ఏళ్ళ పెన్షన్స్ విషయానికి వస్తే కనుక మరి దీనికి సంబంధించి ఇప్పటికే మరి దరఖాస్తు రిలీజ్ చేస్తామని చెప్పేసి ఒక అప్డేట్ రావడం జరిగింది. ఈ లోపుగా పెన్షన్స్కి అర్హత సాధించిన వారందరూ కూడా తప్పకుండా మీరు డాక్యుమెంట్స్ అన్నీ కూడా కలిగి ఉండాలండి. ఇప్పుడు పెన్షన్ విషయంలో చాలా కూలంకషంగా అదేవిధంగా కఠినంగా చర్యలు తీసుకుంటుంది ఏపీలో కూటమి ప్రభుత్వం. అంటే స్ట్రిక్ట్గా వ్యవహరిస్తుంది అనమాట. ఎక్కడా కూడా ఎలాంటి మరి అవకతవకలు జరగకుండా అన్ని రకాల అర్హతలు ఉన్న వారికి మాత్రమే పెన్షన్ అందాలని, అదేవిధంగా అర్హత లేకుండా ఎవరైనా పెన్షన్ తీసుకుంటే వారిపైన కఠినమైన చర్యలు తీసుకుంటామని కూడా చెప్పడం అయితే జరిగింది. ఫిబ్రవరి 1వ తారీఖున కొత్త పెన్షన్స్కి సంబంధించి ప్రభుత్వం అప్డేట్ అయితే ఇవ్వబోతోందండి. ఆల్రెడీ కొత్త పెన్షన్కి సంబంధించిన అంటే లిస్ట్ అనేది కూడా ఈ నెల 25వ తారీఖున గ్రామ వార్డు సచివాలయాల నుంచి విడుదల చేయబోతున్నారన్నమాట. మరి ఎవరికి కొత్త పెన్షన్లు వస్తాయి, అదేవిధంగా ఎవరైతే రాష్ట్ర వ్యాప్తంగా భర్తకు పెన్షన్ వస్తూ ఉండి భర్త కనుక చనిపోయి ఉంటారో ఆ భర్త యొక్క పెన్షన్ని భార్యకు అప్లై చేసుకోమని చెప్పి ప్రభుత్వం స్పౌజ్ పెన్షన్ అయితే విడుదల చేసింది. మరి స్పౌజ్ పెన్షన్కు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలందరూ కూడా అప్లై చేసుకోవడం జరిగిందనమాట. మరి స్పౌజ్ పెన్షన్స్కి అప్లైకి చేసుకున్నటువంటి ప్రతి మహిళకి కూడా ప్రభుత్వం ఇక్కడ మనకి యొక్క 4,000 రూపాయల పెన్షన్ అనేది మంజూరు చేయడం అయితే జరుగుతుందన్నమాట. ఇక మిగిలిన పెన్షన్ విషయానికి వస్తే మరి దీనికి సంబంధించినటువంటి 6 రకాల ప్రామాణికరంగా తీసుకొచ్చిందండి. 6 స్టెప్ వెరిఫికేషన్ అయితే ఖచ్చితంగా ఉండాలన్నమాట. మీరు 6 దశల ధృవీకరణ చేయించుకుని ఆ సర్టిఫికేట్ అనేది దగ్గర పెట్టుకోవాలి. దీంతో పాటుగా హౌస్ హోల్డింగ్ మ్యాపింగ్లో నమోదై ఉండాలి. ఆధార్ కార్డు, రేషన్ కార్డు పక్కాగా ఉండాలండి. ఎలాంటి మిస్టేక్స్ లేకుండా ఉండాలన్నమాట. మరి వృద్ధాప్య పెన్షన్ కోసం అప్లై చేసుకునే వాళ్ళు ఆధార్ కార్డు, రేషన్ కార్డు రెండిట్లో కూడా మీరు 60 సంవత్సరాలు పూర్తి చేసుకుని ఉండాలి. అదేవిధంగా 50 ఏళ్ళ పెన్షన్ విషయానికి వస్తే మొదట యొక్క 50 సంవత్సరాల పెన్షన్ని బీసీ కులాల వారికి ఇస్తామని చెప్పడం అయితే జరిగింది. తర్వాత దాన్ని కొంచెం మార్చి బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ కులాలు చెందిన వారందరికీ కూడా పెన్షన్ పంపిణీ చేయాలని చెప్పేసి నిర్ణయం తీసుకోవడం జరిగిందనమాట. కాబట్టి 50 సంవత్సరాల పెన్షన్స్కి సంబంధించి ఎవరైతే అప్లై చేసుకోవాలనుకుంటున్నారో వారు తమ వృత్తికి సంబంధించిన సర్టిఫికేట్ ఉంటుందన్నమాట. అంటే చేనేత కార్మికులు, కల్లు గీత కార్మికులు ఇలాగ పలు రకాల వృత్తులు చేసుకునే వారు ఉంటారు కదండి. వారు దానికి సంబంధించిన సర్టిఫికేట్ తీసుకోవాలి. అదేవిధంగా క్యాస్ట్ సర్టిఫికేటు, ఇన్కమ్ సర్టిఫికేట్ కూడా తీసుకొని సిద్ధంగా ఉంచుకోవాలన్నమాట. కాబట్టి చాలామంది పెన్షన్దారులందరూ కూడా రాష్ట్ర వ్యాప్తంగా తీవ్రంగా ఇబ్బందులు పడుతూ ఉన్నారండి. 50 ఏళ్ళ పెన్షన్ కూడా ప్రభుత్వం విడుదల చేయడానికి సిద్ధంగా ఉందన్నమాట. మరి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఎవరైతే ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలు ఉన్నారో వారందరికీ కూడా 50 ఏళ్ళకే పెన్షన్ అనేది వస్తుంది. కాబట్టి మీరు తప్పనిసరిగా రేషన్ కార్డు, ఆధార్ కార్డు ఇవన్నీ కూడా మీరు సిద్ధం చేసి పెట్టుకోవాలన్నమాట. అదేవిధంగా ఇన్కమ్ సర్టిఫికేట్, క్యాస్ట్ సర్టిఫికేటు, హౌస్ హోల్డింగ్ మ్యాపింగ్ సర్టిఫికేటు, 6 స్టెప్ వెరిఫికేషన్ సర్టిఫికేటు ఇవన్నీ కూడా మీరు సిద్ధం చేసుకుని ఉంచుకోవాలి. దీంతో పాటుగా మరి ప్రస్తుతానికి అయితే వికలాంగుల పెన్షన్స్కి సంబంధించి ఎలాంటి అప్డేట్ రాలేదండి. ఎందుకంటే వికలాంగుల పెన్షన్స్ అనేది వెరిఫికేషన్ అనేది జరుగుతుందన్నమాట. పూర్తి స్థాయిలో వికలాంగులకి సంబంధించి వెరిఫికేషన్ పూర్తి అయిన తర్వాత కొత్త వికలాంగ పెన్షన్స్కి అయితే అవకాశం అయితే ఇస్తామని చెప్పేసి చెప్పడం అయితే జరుగుతుందన్నమాట. కాబట్టి ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే పెన్షన్దారులు ఉన్నారో మనకి ఫిబ్రవరి 1వ తారీఖున దీనికి సంబంధించిన అప్డేట్ అయితే రాబోతుందన్నమాట. కాబట్టి అందరూ కూడా రెడీగా ఉండండి. మరి దీనికి సంబంధించిన సర్టిఫికేట్స్ కూడా ఎప్పుడైనా మరి సచివాలయ ఉద్యోగస్తులు ఇంటింటికి వచ్చి వెరిఫికేషన్ చేయవచ్చు. కాబట్టి తప్పనిసరిగా మీరు ఇంటి వద్దే ఉండి ఈ యొక్క డాక్యుమెంట్స్ అన్నీ కూడా మీరు కలిగి ఉండాలన్నమాట. ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా 63 లక్షల మందికి పైగా పెన్షన్ పంపిణీ చేస్తుంది ప్రభుత్వం. ప్రభుత్వం పైన కొన్ని లక్షల రూపాయల భారం అనేది పడుతుందండి. దీనికి సంబంధించి ప్రభుత్వం అంచనా వేసుకుని ఈ పెన్షన్కి సంబంధించి కూడా మనకు ప్రభుత్వం కొత్త పెన్షన్స్కు ప్రారంభించేందుకు అప్డేట్ అయితే తీసుకురాబోతుంది. ఇప్పటికే కొత్త పెన్షన్స్కి ఎందుకు లేట్ అయిందంటే కనుక పెన్షన్ని పూర్తి స్థాయిలో వెరిఫికేషన్ అనేది జరుగుతుందన్నమాట. పెన్షన్ విషయంలో ఎక్కడ అవకతవకలు జరగకూడదు,
ఎవరు కూడా అర్హత లేకుండా పెన్షన్ అనేది ఎవరు తీసుకోకూడదు అనే విధంగా చర్యలు అయితే అధికారులు ఆల్రెడీ చేపట్టడం జరిగిందనమాట. అందువల్లే కొత్త పెన్షన్స్కి లేట్ అయిందని చెప్పేసి అధికారులు అయితే చెప్తూ ఉన్నారు. కాబట్టి మనకి ఫిబ్రవరి ఫస్ట్ నుంచే మనకి కొత్త పెన్షన్కి సంబంధించి మరి అవకాశం అయితే రాబోతుంది. తప్పనిసరిగా రాష్ట్ర వ్యాప్తంగా పెన్షన్దారులందరూ కూడా ఒక విషయాన్ని అయితే గమనించండి. మరొక మంచి మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్తే.